బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే ఏపీలో వచ్చేసి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్తగా అప్లై చేసుకొని ఉంటారు కార్డులు ఈ నడుమ, అంటే సెప్టెంబరు లోపల, దానికి ముందర ఒక 2 నెలలకు ముందర కొత్త రేషన్ కార్డులు ఎవరైతే స్ప్లిట్టింగ్ కావచ్చు, కొత్తగా యాడింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకైతే ఇంకా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఎవరికి ఇవ్వలేదండి. సో ఈరోజు ఆ అంశం పైన అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకోసం ఇవ్వలేదు, ఎందుకోసం డిలే అయింది, ఏం కారణాల వలన అయితే వాళ్ళకి ఇంకా రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పేసి. ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేషన్ షాపులు, డీలర్ల దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు పంపిణీ కూడా చేసేసారు. అవన్నీ కూడా పాత కార్డులు ఉండే వాళ్ళకి ఇచ్చినారు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి స్ప్లిట్టింగ్ కావచ్చు, నేమ్స్ యాడింగ్ కావచ్చు, లేకుంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళకి ఇంకా కార్డులు అయితే, స్మార్ట్ రేషన్ కార్డులు అయితే రాలేదు. కాకపోతే ఏపీలో వచ్చేసి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఆఖరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇప్పటికే ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎందువలన అంటే రాష్ట్రంలోని పేదలకు ఏపీ ప్రభుత్వం వచ్చేసి స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం వచ్చేసి 4 విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఆలోచించింది. ఈ క్రమంలోనే వచ్చేసి ఆల్రెడీ 3 విడతల్లో అయితే స్టార్ట్ చేసి పాత రేషన్ కార్డులు ఉండే వాళ్ళందరికీ కూడా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే, స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆఖరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నుంచి కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. అయితే జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మాత్రమే, అంటే జూన్ 30వ తేదీ లోపల ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సెప్టెంబర్ 15వ తేదీకి లోపల స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పి, ఆ తర్వాత జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎవరైతే బియ్యం కార్డుల కోసం అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ నెక్స్ట్ విడతలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ఏపీ పౌర సరఫరాల శాఖ అయితే ఆలోచిస్తుంది. ఇది ఎంతవరకు అనేది క్లారిటీ ఇంకా రాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి పేదలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నటువంటి సంగతి అయితే తెలిసింది. రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ సరుకులను అందించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం అయితే పాత బియ్యం కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేస్తుంది. ఇంకా ఆగస్టు 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే మొదలైంది. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు. పాత వారితో పాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి కూడా ఉచితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీ అయితే కొనసాగుతుంది. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 నుంచి ఆఖరి విడత రేషన్ కార్డులు అయితే జారీకి రంగం సిద్ధం చేసింది. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి. ఓకేనా. ఆఖరి విడతగా వచ్చేసి ఫస్ట్ మనం ఏ జిల్లాలకి ఇస్తున్నారని చూసినట్లయితే పల్నాడు జిల్లాకి, బాపట్ల జిల్లాకి, వైఎస్ఆర్ కడప జిల్లాకి, అన్నమయ్య జిల్లాకి, శ్రీ సత్యసాయి జిల్లాకి, నంద్యాల జిల్లాకి, కర్నూలు జిల్లాకి, ప్రకాశం జిల్లాలో అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఆఖరిగా అంటే ఆయా జిల్లాల్లోని తహసీల్దారు కార్యాలయాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇప్పటికే చేరుకున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి వీటిని ఇంటి వద్దనే వాళ్ళకి ఎత్తుకొని పోయి ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసిండారు. ఈ కార్డుల మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే రేషన్ సరుకుల డీటెయిల్స్ అన్ని కూడా వచ్చే విధంగా అయితే వాళ్ళు వీటిని డిజైన్ కూడా చేయడం జరిగింది. ఇక ఉచితంగా ఇంటి వద్దనే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అన్ని కూడా ఇస్తున్నారు. ఇందుకోసం వచ్చేసి కొత్త రేషన్ కార్డులను రేషన్ షాపుల ద్వారా మ్యాపింగ్ చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే ఎత్తుకొని పోయి ఇవ్వాలి అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ కార్డులని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని బయోమెట్రిక్ ఐరీస్ ద్వారా లేదా ఓటీపీ ఫేస్ రికగ్నిషన్ సాయంతో వెరిఫికేషన్ పూర్తి చేసి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ అయితే ఆల్రెడీ అందరికీ జీవో అయితే జారీ చేసింది. ఇదే ప్రక్రియతోనే ఆల్రెడీ చాలా రేషన్ షాపులో ఇదే విధంగానే ఇస్తున్నారు రేషన్ కార్డులు. కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు వేరే థంబ్ వెరిఫికేషన్ అన్ని చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు ఏపీలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ అయితే నిరంతరం కొనసాగుతుందని గవర్నమెంట్ అయితే ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే మనకి. అంటే కంటిన్యూస్గా ఉంటుంది. 1 సంవత్సరం పొడుగు కూడా ఎప్పుడైనా మీరు వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో రేషన్ కార్డు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిని అర్హులుగా గుర్తించి వారికి 2వ దశలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.
చెప్తున్నారు. కార్డు లేకుండా లేకుంటే కార్డు రాకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఒక కొత్త క్లారిటీ ఇచ్చింది. ఎవరికైతే ఇంకా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకొని కొత్తగా స్ప్లిట్టింగ్ కానీ యాడింగ్ కానీ చేసుకుంటారో వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక 15-20 దినాలు ఈ సెప్టెంబర్ నెలలోనే వాళ్ళకైతే కార్డులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. అటువంటి వారు ఎటువంటి ఆందోళన పడవలసినటువంటి అవసరం అయితే లేదు. మరోవైపు కొత్తగా జారీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను వివరాలు తప్పుగా ఉంటే మనము ఈ నేపథ్యంలో అలాంటి వారికి కూడా గవర్నమెంట్ అయితే ఒక అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డులో ఉన్నటువంటి తప్పులను సరిచేసుకునేందుకు గ్రామవార్డు సచివాలయంలో ఆన్లైన్లో ఆప్షన్ అయితే కల్పించిందండి. అలాగే మన మిత్ర అనేటటువంటి ఒక వాట్సాప్ నంబర్ ఉంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో కూడా మన రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉందండి. అది కూడా ఈ నెల వరకు కూడా మనకి లాస్ట్ డేట్ ఉంది. అలా ఎవరైనా తప్పులు కనుక ఉంటే మీ యొక్క రేషన్ కార్డులో వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. వెంటనే వాళ్ళు గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళండి, లేకుంటే ఈ గవర్నెన్స్ వాట్సాప్లో కూడా మీరు చాట్ చేసి వాటి ద్వారా అయితే మీ యొక్క తప్పులను మీరు సరిదిద్దుకోవచ్చండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే ఆ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ బాగా మీకు నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకు ఇమీడియట్గా వస్తాయండి. నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా ప్రజలకు యూస్ అయ్యేటటువంటి వీడియోసేనండి. ఇవేవో నేను టైంపాస్కి చెప్తున్నటువంటి వీడియోలు కాదు. సో ఎవరు నెగ్లిజెన్సీ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. నాకు సపోర్ట్ చేయండి.